రేపు రెండో విడత రైతు భరోసాట. అసలు ఘోరం చూడు, అసలు ఎవరు పంటలు వేసిరా ఇప్పుడు ఎంత దారుణంగా ఉంది చూడు. ఇప్పుడు ఎవరన్నా పంటలు ఉన్నాయా? ఇప్పుడు రెండో విడత రైతు బంధు ఇస్తాడట. రైతులు యాసంగి ఎప్పుడు నువ్వు డిసెంబర్ జనవరి ఫస్ట్ వీక్లో వేయాల్సిన యాసంగి డబ్బులు, యాసంగి రైతు భరోసా ఇప్పుడు 4 నెలల తర్వాత, అంటే ఆల్రెడీ పంట చేతికి వచ్చిన తర్వాత నువ్వు వేస్తున్నావు అంటే ఎంత మూర్ఖుడో అర్థమవుతోంది రేవంత్ రెడ్డి. సో 45 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2,000 కోట్లు జమ. 2 విడతల్లో కలిపి రైతులకు 5,653 కోట్ల సాయం. భూపాలపల్లి జిల్లా కాటన్ బహిరంగ సభలో నిధులు విడుదల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మొదట మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలన, తర్వాత సభకట. సిగ్గుండాలి కదా కొంచెమైనా రేవంత్ రెడ్డికి. ఆడ మొన్న ఏడో బహిరంగ సభ పెట్టి మొదటి విడత డబ్బులు విడుదల చేసిన, ఇంకొక ఆడ పెట్టి 2,000 కోట్లు విడుదల చేసింది. ఇప్పుడు నేడు భూపాలపల్లి దగ్గర కాటన్ సభలో పెడుతున్నాడట. అంటే ఇంకో మూడోసారి ఇక నువ్వు 100 సార్లు వేస్తే 100 సార్లు నిధులు నువ్వే విడుదల చేస్తావా? ఇక అఫీషియల్గా బహిరంగ సభ పెట్టి, ఆ బహిరంగ సభ పెట్టే ఖర్చు అవుతుంది, అది రైతులకు ఇస్తే అయిపోతుంది కదా. ఎంతో ఘోరంగా ఉన్నాడు చూడు రేవంత్ రెడ్డి. జోకర్ కాకపోతే ఏంటంటే ఇది, జోకర్ కాకపోతే ఏమంటారుగా. ఇప్పుడు కేసీఆర్ 2018 సమయంలో రైతు బంధులు ప్రవేశపెట్టిండు. ఒకటేసారి ఆయన అఫీషియల్ లాంచ్ చేసి ఒకసారి, ఇక తర్వాత ఎప్పటికప్పుడు డబ్బులు పడుతూనే ఉన్నాయి. రేవంత్ రెడ్డి చేత రైతు బంధు రైతు భరోసా ఇచ్చిండు. వాళ్ళు 10,000 ఇస్తాడే, లేదు మేము 15,000 ఇస్తాం, సీజన్కి 7,500 ఇస్తామని చెప్పేసి మోసం చేసి 6 సార్లు రావాల్సినటువంటి రైతు బంధులు ఇప్పటిదాకా 6 సార్లు రావాలి రైతు బంధు, దాన్ని 3 సార్లు వేసిండు. 3 సార్లు వేస్తే అది కూడా చక్కగా వేసిండు అంటే వేయలేదు, మళ్ళీ లిమిట్. ఎప్పుడు వేసి మొదటి విడత వేస్తున్నాం నా 3,000 కోట్లు అని చెప్పేసి ఒక బహిరంగ సభలు ప్రకటించిండు. మళ్ళీ ఇవాళ ఇంకో బహిరంగ సభలు ఇంకో ప్రకటిస్తున్నాడు. సిగ్గు ఉండాలి కదా. అది ఒక రొటీన్ ప్రాసెస్. అంటే ఇప్పుడు ఏం చేస్తాడు, పెన్షన్లు కూడా మొత్తం నెలకు 2,000 పెన్షన్లు ఇస్తే చెప్పి రోజు పెట్టుకో, ప్రతి నెల ఒక బహిరంగ సభ పెట్టుకో. గిట్లుంటుందా? గింత మార్గమా? సో యాసంగి రెండో విడత రైతు భరోసా నిధుల విడుదలకు రాష్ట్ర సర్కార్ సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ నిధులను విడుదల చేయనున్నారు. రెండో విడత కింద 45 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2,063 కోట్లు జమ కానున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటన్లో జరిగే సభ నుంచే సీఎం నిధులు విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో 73 లక్షల మంది రైతులు ఉన్నారు. యాసంగి రైతు భరోసా సాయం కింద మార్చి 23న ప్రతి రైతుకు ఒక్కో ఎకరానికి 6,000 చొప్పున దాదాపు 3,590 కోట్లు నిధులను రైతుల ఖాతాలో జమ చేశారు. ఈ రెండో విడత కింద 36 లక్షల ఎకరాలకు చెందినటువంటి అన్నదాతలకు రైతు భరోసా అందనుంది. 2 విడతలు కలిపి మొత్తం 5,653 కోట్లు సాయం అందించినట్లు వ్యవసాయ శాఖ చెప్పింది. 3వ విడత నిధులను వీలైనంత త్వరగా అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందట. ఇక 3వ విడత ఎప్పుడు ఇస్తారా? ఇంకొక 2-3 నెలల తర్వాత ఇస్తారు కావచ్చు. మళ్ళీ ఒక ఖరీఫ్ సీజన్ వచ్చి మళ్ళా పంట అయిపోయే సమయానికి 3వ విడత ఇస్తారు కావచ్చు. అప్పటిదాకా వేసే పరిస్థితి కనబడతలేదు.